అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ ముఖేష్ బదానియాను పోలీసులు ఇవాళ బద్వేల్ కోర్టులో హాజరుపరచనున్నారు. 3 రోజుల క్రితం హర్యానాలోని హిస్సార్లో ముఖేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న కడపకు తీసుకొచ్చారు. కాసేపట్లో అతన్ని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. రామరెడ్డి, చెప్పండి, అసలు ఎన్ని గంటలకు ముఖేష్ను కోర్టులో హాజరుపరచనున్నారు? సౌమ్య, ఈ శనివారము హర్యానాలోని హిస్సార్లో అరెస్ట్ చేసినటువంటి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బదానియాను కడప పోలీసులు మరి కాసేపట్లో బద్వేల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక్కడ బద్వేల్ కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారము హర్యానా నుంచి వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ బృందము ప్రత్యేక మొత్తం కూడా అతన్ని నిన్న కడపకు తీసుకొని వచ్చారు. నిన్న ఒక పోలీసులు ప్రత్యేక బలగాల మధ్య అతన్ని రహస్య స్థావరానికి తరలించినటువంటి పోలీసులు ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. అయితే ముఖేష్ బదానియా పైన బద్వేల్ కోర్టులోను, మరోవైపు కూడా రైల్వే కోర్టులో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఇతని పైన ఇప్పటికే పీడీ యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే కోర్టుకు హాజరుపరిచిన తర్వాత పోలీసులు కోర్టు అనుమతితో 4 రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకొని బదానియాను విచారించనున్నారు. అయితే ఇతనితో ఇప్పటికే అనేక మంది రాజకీయ నేతలతో పాటు ఇతర దేశాలకు చెందినటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లతోటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే బదానియాను కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలియరావచ్చనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఆ పనిలో ఉన్నారు. అయితే ఇతనితో ఎర్రచందనము స్మగ్లరు కొల్లం గంగిరెడ్డితో కూడా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు రాయలసీమకు చెందినటువంటి పలువురు రాజకీయ నేతలతోటి కూడా సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి బదానియా దేశాచల అడవుల నుంచి గత 10 ఏళ్లుగా ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కూడా పోలీసులు ఈ కోణంలోనే విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర బడా స్మగ్లర్లతో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నట్టుగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ బదానియా చిత్తూరు, కడప జిల్లాలను టార్గెట్ చేసుకుని ఈ స్మగ్లింగ్ ని కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు కూడా తెలిసింది. అయితే మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ చోటామోటా స్మగ్లర్లు అందరూ కూడా ఎర్రచందనాన్ని నేరుగా హర్యానా ఉన్నటువంటి బదానియా స్థావరానికి చేర్చి అక్కడ డంప్ చేసిన తర్వాత చైనా, హాంకాంగ్ వంటి దేశాలకు తరలిస్తూ వచ్చు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నట్లు కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే బదానియాను ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకున్నారు. పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు పోలీసులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే బద్వేల్ కోర్టు దగ్గర మొత్తం కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో బదానియాను కోర్టుకు తీసుకురానున్నారు. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ రామరెడ్డి.